సతీష్ కుమార్ అరకాల కేసుకు సంబంధించి సతీష్ కుమార్లో చనిపోయినటువంటి సంఘటనలో ఈయన కారుమూరు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడి పోస్ట్ పెట్టారని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక ఫిర్యాదు తీసుకొని ఆయన పైన అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అది కేసు నమోదు చేసిన వెంటనే గంటల లోపలే అక్కడ పోయి ఆయన అరెస్ట్ చేయడం. చట్టం 173 క్లాస్ 3 ఏం చెప్తుందంటే అరెస్టు చేసే ముందు ఎఫ్ఐఆర్ కట్టే ముందు డిఎస్పీతో ప్రయర్ పర్మిషన్ తీసుకొని 14 రోజుల పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమా ఫేసీ కేసు రుజువైతే కేసు నమోదు చేయాలా అనేది చట్టం చెప్తారు. అవన్నీ ఏమీ లేకుండా డిఎస్పీ పర్మిషన్ లేకుండా ఇవాళ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఆయన మేఘాల మీద అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఈ అరెస్టు చాలా అక్రమం, అన్యాయం అని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. జడ్జి గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన సెల్ఫ్ వారెంట్పై రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా జరిగినా ప్రభుత్వం పైన కానీ విమర్శలు చేసే అధికారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించబడింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది మాట్లాడినా అక్రమ కేసు బనాయించడం, లోపల వేయడం, బెదిరించడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడడమే నేరమా? ఇవాళ ఆయన పైన పెట్టినటువంటి కేసులు ఎఫ్ఐఆర్ చూస్తే ఏం కేసులు ఉన్నాయి? ఒక్కో సెక్షన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేట్లు, ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ ఉండేటట్లు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టినట్లు ఇలాంటి సెక్షన్లు పెట్టారు. కానీ ఆ సెక్షన్లన్నీ ఏవి వర్తించవు. నిజంగా ఆయన మాట్లాడిన కంటెంట్స్కు ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లకు చాలా వ్యత్యాసం ఉంది. సో ఇవన్నీ కూడా కోర్టు వారు గమనించి ఇవాళ ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది.